ఆగు. ఇప్పుడు నాకంతా అర్థమైంది. నేనంటే నీకు ఇష్టం లేదని. నీలో ఏదో ఆడటం ఉంది. కంగారు పడుతుంటావు, భయపడుతుంటావు. ఎవరో ఏదో అయిపోతున్నట్టుగా కళ్ళలో అయిపోతుంటావు. ఏంటి ఏంటి దీని కారణం చెప్పు. ఇంత అర్ధరాత్రి వేళ ఈ వర్షంలో ఎక్కడికి వెళుస్తున్నావు? ఇది నిన్ను అనుమానించి నీ గురించి ఆరా తీయడానికి అడుగుతున్నది కాదు. ఓ స్నేహితుడిగా నీకేదైనా సహాయం చేయడానికి అడుగుతున్నాను. ఇప్పుడైనా అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు. విజయ్, మనసారా చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. ఈ ప్రపంచంలో నేను అభిమానించేది, నా మనిషి అని నమ్మేది, మనస్ఫూర్తిగా ప్రేమించేది ఒక్క నిన్నే. కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి, మేలిమి బంగారు చీరలు మెరిసే ఓ వయ్యారి, నా మనసులోని మరాళి మల్లెల చిరుగాలి, నా ప్రేమ నీకు నివాళి, నువ్వే నువ్వే కాలి. శంఖములు దిన ప్రేమకి చేశా మది నివాళి, అంకెల కందని ఆశలే రాచారా విహారీ, నా వలపు నీకు సుమాలి, యవ్వన వనమాలి, ఈ చంద్రకాంత చకోరి గుండెల్లోకి చేరాలి. కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి, శంఖములు దిన ప్రేమకి చేశా మది నివాళి. మంచుకొండ అంచు మీద నుంచి వచ్చు మబ్బుల సందేశం, ఈ తామర మొగ్గకి తప్పదు అన్నది కాముని సావాసం, ఓయ్ హంసలెక్క పక్కాది తాళమేసి పలికెను ఆహ్వానం, ఈ అచ్చట ముచ్చట ఇచ్చట తీరగా హెచ్చెను హేమంతం, ఓ ప్రియమగు ప్రియురాల చంపకు విరాల, విరిసిన పరువాల పిలిచెను మధుబాల, ఊగి ఊగి రేగే అందాలే వేసే పూబంధాలే, మధురం మధురం సాగే సరాగం మనసా వాచా. కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి, శంఖములు దిన ప్రేమకి చేశా మది నివాళి. అక్షరాల నీకు ఇచ్చి పుచ్చుకున్న వెచ్చని తాంబూలం, అది ముద్దుగా మారి బుగ్గన చేరిన పుష్యమి నక్షత్రం, ఏ ఎక్కు పెట్టి ఉన్న పంచదార విందు చేసింది ఈ గాయం, అది గుచ్చకపోతే వచ్చిన వయసుకి తీరదు మోమాటం, నిలిచా నిన్ను కోరి రసమయ రహదారి, శుభమే సుకుమారి సొగసుకి ప్రతిసారి, మదిలో ఎదలో ఒడిలో నువ్వేలే, పొంగే ఆనందాలే. నింగి నేలా ఏ రాగాలే నీవు నేనయ్యా, శంఖములు దిన ప్రేమకి చేశా మది నివాళి. కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి, నా వలపు నీకు సుమాలి, యవ్వన వనమాలి,
నా ప్రేమ నీకు నివాళి, నువ్వే నువ్వే కావాలి. దేవి దేవి విజయ్, ఏమైంది? భయంకరమైన కళ. కళ? నువ్వేదో లోయలో పడిపోయినట్టు, నువ్వు నా నుంచి దూరం అయిపోయినట్టు. ఎంత భయంకరమైన కళ. ఒక్కోసారి మనకు అర్థం కానివి, మన ఊహకి అందనివి కలలుగా వస్తాయట. వాటిని కలగా మర్చిపోవడం కంటే రేపటికి గుర్తుగా ఉంచుకోవడం మంచిది. దేవి, నీకు విషయం గుర్తు చేయాలని వచ్చావు, మర్చిపోయావా? రేపు నాగపూర్ణిమ రోజు, దివ్యలింగం అనంత భూగర్భం నుంచి ఉద్భవించే రోజు. ఈ పుణ్యంకి సర్వేశ్వరుణ్ణి జపించి కోటి బిల్వ పత్రార్చన చేయాలని నాగరాజు ఆన. అది కాదు, కాదంటే మన నాగజాతికే అరిష్టమని నీకు తెలీదా దేవి? బాధ్యత పరమేశ్వరుడి మీద వేసి బయలుదేరు దేవి. బామ్మగారు, ఈ రోజు మా స్నేహితులు వచ్చారు, నేను వాళ్లతో వెళ్ళాలి. చాలా ముఖ్యమైన పనుంది, వెళ్ళిరానా? నిన్ను వెళ్ళమనో వెళ్ళొద్దనో చెప్పడానికి నీ మీద నాకు హక్కుండాలి కదమ్మా. నువ్వు ఇంటి కోడలువైతే నిన్ను వెళ్ళమనో వెళ్ళొద్దనో నేను చెప్పినా దానికో అందం ఉంటుంది. ఇన్నాళ్ళు మా మధ్య ఉన్న నీ పెళ్లి, నీ సవత్తల్లి మాకు కథగానే మిగిలిపోయింది. కానీ అవి మాకు అక్కర్లేదు. నువ్వు మా ఇంటి మనిషివైతే అదే చాలు. ప్రతి వాళ్ల కథ విధాత రాస్తాడంటారు. నా కథ ఆ విధాతకు కూడా తెలియడం లేదు. మీకు నేనేం చెప్పగలను? వెళ్ళొస్తాను. ఎవరు నువ్వు? చిన్న పిల్లోడిని. ఆ తెలియక అడుగుతున్నానా? ఎవరు నువ్వు చెప్పు. నువ్వు ఉండ్రా. నీ పేరేమిటి బాబు? నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే మా నాన్న చచ్చిపోయాడండి. నాకు పేరు పెట్టకుండా మా అమ్మ చచ్చిపోయిందండి. 10 రోజులకు ఒక్కసారి కూడా నాకు భోజనం దొరకట్లేదండి. మీ ఇల్లు మంచిదని, మీ ఇంట్లో వాళ్ళంతా చాలా మంచిదని తెలిసి మీ ఇంట్లో పని అడుగుదాన్ని వచ్చానండి. మీరు ఏ పని చెప్పినా చేస్తానండి. నాకు జీతమే అక్కర్లేదండి. మీరు తినగా మిగిలింది ఇంత పెడితే చాలండి. నువ్వేం పని చేస్తావురా? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని వెళ్ళిపో. ముస్తే కావాలనుకుంటే బయట అడుక్కునేవానండి. పని కోసం మీ ఇంటికి వచ్చేవాడినే కాదండి. పాపం చిన్నపిల్లాడు, మన ఇంట్లో ఏదో పని చేసుకుంటాడు, ఉండనివ్వండి. మనం సరే, మీ ఆయన ఒప్పుకోవాలి కదా. ఏంటి మీటింగ్ పెట్టారు? ఎవరి అబ్బాయి? వీడు ఎక్కడి నుంచో పని కోసం వచ్చాడు. వాళ్ళిద్దరూ వీడిని సపోర్ట్ చేస్తున్నారు. ఇదేమన్నా సత్రం అనుకున్నారా? చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని గవర్నమెంట్ చెప్తుంది సార్. రోజుకి ఒకసారి మరిపోయి గవర్నమెంట్ ఎన్నైనా చెప్తుంది సార్. రోజు మరి కడుపులో అడిగితే తెలుస్తుందండి మా ఆకలి బాధ. సార్, వీళ్ళందరికంటే మీరే సార్ జాలి కలవారు. మీరు అరుస్తారు, కోప్పడతారు. దానికైతే మీరు కాదు సార్ కారణం. మీ చుట్టూ ఉండే పరిస్థితులు. మీరు ఎంత అందం ఉంటే తెలుసే సార్ మీకు. మీ పక్కన ఉండటం వల్లే కదా సార్ మీ ఆడిగారు కూడా అందం వచ్చింది. సార్, మీ ఇద్దరు సీతారాము సార్. రాముడికి ఇష్టమైనది ఉడతా, ఆ బుడత నేనే సార్. వార్తి కట్టినప్పుడు నేను మీకు సాయం చేశాను సార్, దాన్ని మీరు మర్చిపోయారు సార్. అదేనా జ్ఞాపకం ఉంటే నాకు పని ఇవ్వండి సార్. సరే సరే, టైం వేస్ట్ చేయకుండా పని చేసుకో. డిసిప్లైన్ గా ఉండాలి. నన్నే ఇంట్లోంచి గంటించే భయం వేస్తావరా? నీ గురించి మా దేవి చెప్పకపోతే నేనేమవుతును? నా పనికి ఎసరు పెట్టే దూరం నువ్వు. ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను రా. ఇంకోసారి నువ్వు ఈ చుట్టుపక్కల కనపడ్డావో నిన్ను ఉప్పు చేపను వేయించినట్టు వేయించి ఉప్పు చారులో నంచుకు తింటాను రా. ఆ బుడతడేడ్రా, ఆడి బాబురా నువ్వు. బాబాయ్ భయం వేసేస్తుంది రా, భయం వేసేస్తుంది. గుచ్చానంటూ రే.